నమస్తే వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్ట్స్ అండ్ కుక్ విత్ తెలుగు అమ్మాయి. ఈరోజు మేము చేయబోతున్న కర్రీ చేమదుంపలు రొయ్యల పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 1/2 కేజీ చేమదుంపలు, 1/2 కేజీ రొయ్యలు, 2 మిర్చి, కొద్దిగా పసుపు, 4 మీడియం సైజ్ టొమాటో ప్యూరీ, కొంచెం కరివేపాకు, పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు పులుసు, తగినంత ఉప్పు, రుచికి సరిపడా కారం, 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ధనియాల పొడి. ఈ పొడిలో ధనియాలతో పాటు మెంతులు, ఆవాలు, జీలకర్ర కూడా వేయించి దంచి పెట్టుకోవాలి. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. తరువాత పచ్చి రొయ్యలు వేసి మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి. రొయ్యలు మగ్గిన తరువాత టొమాటో ప్యూరీ వేసి పసుపు, తగినంత ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత సరిపడా కారం, చింతపండు పులుసు వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. పులుసు బాగా ఉడికిన తర్వాత ముందుగా ఉడకబెట్టిన దుంపల్ని వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇష్టం ఉన్నవారు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. పులుసు బాగా ఉడికిన తరువాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ధనియాల పొడిని వేసుకొని కొంచెం సేపు ఉడికించుకొని దింపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన చేమదుంపలు రొయ్యల పులుసు రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.